నేను మీ డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు. నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ ఎస్థెటిక్ ఫిజిషియన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ఎట్ కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. అదే మాదిరిగా నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క బర్కత్పురాలో ఉంది. ఈరోజు మనము లైకెన్ ప్లానస్ గురించి తెలుసుకుందాం. చాలామంది ఈ యొక్క లైకెన్ ప్లానస్ అనేటువంటి ఒక జబ్బుతో బాధపడుతూ ఉంటారు. దానిని వాళ్ళు ఏమనుకుంటారంటే దాన్ని సొరియాసిస్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ సొరియాసిస్ వేరు, లైకెన్ ప్లానస్ వేరు. అసలు ఈ లైకెన్ ప్లానస్ అంటే ఏమిటి అంటే, ఇది సొరియాసిస్ మాదిరిగానే ఒక బ్లూయిష్ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి చిన్న చిన్న పొక్కులు, విపరీతమైన దురదతో కూడుకున్నటువంటి యొక్క పొక్కులు, ముఖ్యంగా రిస్ట్ పై కావచ్చు, తర్వాత ఈ మోచేతులు కావచ్చు, మోకాళ్ళు కావచ్చు, అంటే ఈ ఫ్లెక్సర్ ఏరియాస్ లోపల చాలా కామన్గా వచ్చేటువంటి యొక్క జబ్బునే లైకెన్ ప్లానస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి దీనికి ఏమైనా పర్టికులర్ కారణం ఏమైనా ఉందా అంటే దీనికి కారణం అంటూ ఏమీ లేదు. దీన్ని ఇడియోపతిక్ కారణం అంటాం. అయితే ఇది ఇడియోపతిక్ కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ఈ యొక్క ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఈ యొక్క ఆటో ఇమ్యూన్ థియరీ కావచ్చు, జెనెటికల్ టెండెన్సీ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, తర్వాత స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఈ యొక్క లైకెన్ ప్లానస్కు దారితీస్తూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నటువంటి యొక్క వాళ్ళల్లో ముఖ్యంగా లూపస్ అనే జబ్బు కావచ్చు, థైరాయిడ్ అనేటువంటి జబ్బు కావచ్చు, అక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క ఇంతకుముందు నేను యొక్క స్కిన్ యొక్క అనాటమీలో చెప్పినట్లు స్కిన్ యొక్క పై స్కిన్, కింది స్కిన్ అనే 2 రకాలు ఉంటాయి. పై స్కిన్ లోపల దీన్ని ఎపిడర్మిస్ అనేది డెర్మిస్ అంటాం. ఈ యొక్క ఎపిడర్మిస్ లోపల దీన్ని బేసల్ కెరటినోసైట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఆ యొక్క కణాలు, రక్తనాళాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కణాలు కొన్ని ఈ యొక్క వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి చాలా తప్పుగా అర్థం చేసుకొని ఇవి వెళ్ళేసి ఓను బేసల్ కెరటినోసైట్స్ని వెళ్ళేసి డ్యామేజ్ చేస్తాయి. దాన్ని డీజనరేషన్ అంటాం. దానివల్ల ఏమవుతుంటుందంటే దీనిలో ఉన్నటువంటి యొక్క డ్యామేజ్ చేయడం తర్వాత అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేటువంటిది ఫామ్ అయ్యేసి స్కిన్ పైన ఒక చిన్న పొక్కులాగా ఫామ్ అవుతుంటుంది. ఈ యొక్క ఫామ్ అయ్యేటువంటి పొక్కు కూడా అది పాలిగోనల్ షేప్లో ఉంటుంది. ఇలా దీన్ని పాలిగోనల్ షేప్ అంటాం. పాలిగోనల్ షేప్లో ఉండడమే కాకుండా ఇది వైలేషియస్ కలర్లో కూడా ఉంటుంది, వైలేషియస్ టింజ్లో ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ రావడం చేత విపరీతమైనటువంటి దురద పెడుతూ ఉంటుంది అనమాట. కొందరికి ఏంటంటే 1-2 పొక్కులు మాత్రమే రావచ్చు, కొందరికి ఆల్ ఓవర్ ద బాడీ కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరికైతే జెనెటికల్లీ ప్రోన్ ఉన్నటువంటి ఉంటారో వాళ్ళలో మాత్రమే ఈ యొక్క జబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఏంటంటే కొన్నిసార్లు హెపటైటిస్ సి అనేటువంటి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వాళ్ళలో కావచ్చు, కొన్ని రకమైనటువంటి మెడికేషన్స్, కొన్ని డ్రగ్స్ వాడుతున్నటువంటి వాళ్ళలో కావచ్చు, అంటే ముఖ్యంగా బీటా బ్లాకర్స్ అనేటువంటి బీపీకి వాడేటువంటి టాబ్లెట్లు కావచ్చు, పెయిన్ కిల్లర్స్, ఎన్ఎస్ఐడిస్ అంటాం, వాటి వల్ల కూడా కావచ్చు ఈ యొక్క జబ్బు అనేటువంటిది పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. స్ట్రెస్ వల్ల కూడా లైకెన్ ప్లానస్ పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎమోషనల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు. ఫిజికల్ మన యొక్క చర్మానికి ఇలాంటి గాయం జరిగినప్పుడు కూడా ఆ యొక్క గాయం ప్రదేశంలో కూడా ఈ యొక్క లైకెన్ ప్లానస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానిని మా భాషలో కోబ్నర్ ఫినామినన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క లైకెన్ ప్లానస్లో రకరకాలు ఉన్నాయి. కాకపోతే మనకు కామన్గా కలిగించేటువంటి రకం ఏంటంటే జనరలైజ్డ్ లైకెన్ ప్లానస్. అంటే స్కిన్ పైన చిన్న చిన్న పొక్కులుగా వచ్చేసి విపరీతమైనటువంటి దురద పెట్టేసి వైలేషియస్ కలర్లో ఉండేసి ఆల్ ఓవర్ ద బాడీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది చిన్నపిల్లల్లో కూడా కామన్గా చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. దాన్ని జనరలైజ్డ్ వేరియంట్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఇవి కాకుండా కొన్నిసార్లు అట్రోపిక్ లైకెన్ ప్లానస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ఏంటంటే ఇవి స్కిన్ పైకి ఉబ్బెత్తుగా ఉండకుండా ఈ యొక్క స్కిన్ యొక్క లోపలికి ఇట్లా వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. ఇక పై యొక్క స్కిన్ కొంచెం ఆబ్సెంట్గా ఉంటుంది. దీని అట్రోపిక్ స్కిన్ కుదించుకొని పోయి ఉంటుంది. దీన్ని అట్రోపిక్ లైకెన్ ప్లానస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. తర్వాత యాన్యులర్ లైకెన్ ప్లానస్ అంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క సన్లైట్ ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఒక ప్రదేశంలో మాత్రమే ఈ యొక్క యాక్టినిక్ యాన్యులర్ లైకెన్ ప్లానస్ అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇది లైకెన్ ప్లానస్ వేరియంట్ అయినప్పటికీ కూడా ఈ యొక్క లైకెన్ ప్లానస్ అనేటువంటి యొక్క జబ్బు ఇది దురద పెట్టే రకం కాకుండా ఇది చూడడానికి నలుపుగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఫేస్ పైన కావచ్చు, మెడ మీద కావచ్చు, హ్యాండ్స్లో కావచ్చు, నెక్ పైన కావచ్చు,
చాలా విపరీతంగా వస్తుంది. ఇది ఒక కాస్మెటిక్ ప్రాబ్లమ్. ఇది దురద ఎలాంటిది పెట్టదు, కాకపోతే చూడడానికి మాత్రం చాలా నలుపుగా ఉంటుంది. దాని గురించి మళ్ళొక వీడియోలో తెలుసుకుందాం. ఈ చర్మానికే కాకుండా ఈ యొక్క లైకెన్ ప్లానస్ కొన్నిసార్లు నోట్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఓరల్ లైకెన్ ప్లానస్ అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క ఓరల్ లైకెన్ ప్లానస్లో ముఖ్యంగా ఈ యొక్క బకల్ మ్యూకోసా అంటూ ఉంటుంది కదా, బకల్ మ్యూకోసా దవడ కంటూ ఉంటుంది, దవడ లోపల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒక రకమైనటువంటి ఒక లేసీ ప్యాటర్న్ లోపల వైలేషియస్ స్టింజ్లో ఒక నెట్ మాదిరిగా నెట్ లేసీ ప్యాటర్న్. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో టంగ్ పైన, తర్వాత జింజివ గమ్స్ అంటూ ఉంటాం కదా, ఈ యొక్క గమ్స్లో మీద కూడా వచ్చేసి ఈ యొక్క లైకెన్ ప్లానస్ నోటిలో వచ్చినప్పుడు వాళ్ళకి ముఖ్యంగా స్పైసీ ఫుడ్ తినడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు అసలు స్పైసీ తీసుకోలేరు. వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంతసేపటికి కూడా పెరుగన్నము, బ్రాండ్ ఫుడ్, స్పైసీ లేకుండా అలాంటి ఫుడ్ తీసుకు జ్యూసెస్ తాగుతూ ఉండి మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ నోట్లోనే కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క గోళ్ళకు కూడా ఈ యొక్క లైకెన్ ప్లానస్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గోళ్ళలో వచ్చేటువంటి యొక్క లైకెన్ ప్లానస్లో ఏమవుతుందంటే ఈ యొక్క నెయిల్ ప్లేటు చాలా పలసబడిపోతూ ఉంటుంది. పలసబడిపోయేసి క్రాక్స్ వస్తూ ఉంటాయి. టెరీజియం అంటాం, అంటే ఈ యొక్క నెయిల్ యొక్క ప్లేట్ క్యూటికల్ అంటాం. ఈ యొక్క క్యూటికల్ డ్యామేజ్ అయిపోయేసి ఈ యొక్క స్కిన్ నెయిల్ ప్లేట్ మీద కలిసిపోవడం చేత నెయిల్ డ్యామేజ్ అయిపోయేసి నెయిల్ లాస్ అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. తలలో ఉన్నటువంటి ఒక వెంట్రుకల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనినే లైకెన్ ప్లానోపైలారిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని ఎర్లీ స్టేజెస్లోనే గుర్తుపట్టేసి లైకెన్ ప్లానోపైలారిస్కి ట్రీట్మెంట్ తీసుకుంటే రెస్పాన్స్ చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు దీన్ని సికాట్రిషల్ అలపేషియాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని ఫైర్ విత్ ఇన్ ద హెయిర్ ఇన్సైడ్ ద బాడీ అని చెప్పి వర్ణించుకోవచ్చు. సో ఏంటంటే ఒక ప్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్యాచ్ అనేటువంటిది పెరిగిపోయి చాలా పెద్ద ప్యాచెస్ తయారవుతూ ఉంటుంది అనమాట. సో మన యొక్క స్కిన్ బర్న్ అయినప్పుడు ఏ రకంగా హెయిర్ లాస్ జరిగేసి స్కిన్ పలసబడేసి ప్యాచెస్ ఉంటాయో ఆ మాదిరిగా ఈ యొక్క జబ్బు రావడం చేత తల లోపల అలాంటి ప్యాచెస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు చాలా ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.